దేవుడి గురించి చదువుకోండి. దేవుడి గురించి అండి. అవునండి. అంటే దేవుడు చదువుకుంటే మనకి ఇవో చేయించుకోవాలి. ఏంటిది? తెచ్చిపోయి అంటే అట్లా కాదండి. నాన్న నాకు ఇట్లా కావాలంటే దగ్గరికి వెళ్ళి నాన్న పరిస్థితి నాకు ఇది అర్జెంట్ కావాలని అడిగితే ఫోన్లో ఉండి అడిగితే ఎట్లా ఉంటారు? దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఎట్లా స్పందిస్తారు? ఫోన్లు అడిగితే ఏదో దబాయించినట్టుంది. అన్ని దగ్గరికి వెళ్ళి పాప మనోడే. అందుకని ఒకసారి మంచి మందిరానికి వెళ్ళండి. అంటే ఏదో అడగక్కర్లేదండి. మీకు మీ అబ్బాయిని చూస్తే మీ పరిస్థితి ఎలా తెలిసిపోయిద్దో, మీ అబ్బాయి పరిస్థితి కానీ ఆయన ఎవరికి ఇచ్చాడా? ఎవరికండి? భగవంతుడు ఎవరికైనా ఆదుకున్నాడా? ఎవరికైనా కావాల్సిన అడిగి ఇచ్చాడా కోరికలు కానీ? అంటే దేవుడు అంటే ఒక అవసరాలు తీర్చడం కాదండి. అన్ని దేవుడు అన్ని వస్తాడండి. ఫస్ట్ నీకు ప్రతి అవసరంతో పడింది. ఒకప్పుడు మీరు ఎప్పుడు ఏసుకి సాయంలో చూస్తున్నారు. వాళ్ళు ఇవాళ దేవుడు రూపాయి కూడా అవసరంతో పడిపోయింది కాదండి. నేనేమంటున్నానంటే ఉంటాయి, అన్ని ఇస్తాడు దేవుడు. నీకు అవసరమైంది ప్రతి ఒక్కటి ఉంటుందండి. ప్రతి ఒక్కటి నీకు ఇస్తాడు దేవుడు. యేసు ప్రభువా నా అవసరతలు ఇయ్యి, నేను నిన్ను అడుగుతాను. డబ్బులు బాగా పడిపోయాయి. మరి మన దేశం అది మీకు నన్ను ఎట్లా అడిగారు, దేవుడిని కూడా అట్లా అని అడిగే అధికారం మీకుందండి.